శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. తులా రాశి వారికి 17, 18, 19 తేదీల్లో 2 శుభవార్తలు రాబోతున్నాయి. తప్పకుండా చూడండి. తులా రాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే పెద్ద శుభవార్తలు 2 రాబోతున్నాయి. ఇది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీకు బాగుంటుందండి. చక్రం తిప్పబోతున్నారు. ఆదాయం పెరుగుతుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది. ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలానే కాకుండా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. వారు చేసిన తప్పులు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు పరిహారం ఏం చేయాలి, అలానే కాకుండా ఏంటంటే గనక మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారికి గనక కష్టాలు అధికంగానే ఉంటూ ఉంటాయి. కష్టాల ఊబిలో పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టంతో బాధపడిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే గనక వీరికి మనశ్శాంతి కొంచెం తక్కువనే చెప్పొచ్చు. కష్టపడడం కోసమే పుట్టినట్టు కొంత జీవితం అనేది కష్టాల్లోనే గడిచిపోతుంది. కొంతమంది ఈ రాశిలో ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే గనక బాగా కష్టపడిపోతూ ఉంటారు. కష్టజీవులని చెప్పొచ్చండి. ఒకరిపై కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, ఒకరిని చూసి అంటే అసహ్యపడటం, వాళ్ళని చూసి ఏంటంటే గనక చాలా వరకు కూడా వారు పాడైపోవాలి, చెడిపోవాలి అని కోరుకునే స్వభావం అయితే వీరిలో ఉండదండి. ఈ రాశి వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే గనక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే రకం అన్నమాట. కానీ భగవంతుడు ఏంటంటే గనక ఎప్పుడు వీరికి కష్టాలు ఇస్తూనే ఉంటాడు. కొంచెం దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది. ఎంత భక్తితో దేవుణ్ణి కొలిచినా కూడా దైవానుగ్రహం అనేది వీరికి వీరి జీవితంలో కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా భక్తి మీద ఏంటంటే ఎక్కువగానే భావం ఉంటుంది. కాకపోతే భగవంతుడి దయ అనేది తక్కువగా ఉంటుంది. వీరిపైన ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే గనక నమ్మిన వ్యక్తులే దారుణంగా మోసం చేస్తారు. వీరి లైఫ్లో బంధువర్గం నుంచి కూడా చాలా వరకు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. నమ్మిన బంధువులతో ఏంటంటే గనక చాలా వరకు తెగదింపులు చేసేసుకున్నారు. అలాగే ఈ రాశి వారు అధికంగా ఎదుటివారిని నమ్మకుండా ఉంటేనే మంచిది. అలాగే నార్మల్గా ఏంటంటే గనక ఎవరిపై వీరు ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం, ఒకరంటే ఏదో పెడితే తిందామన్నట్టుగా అస్సలు ఉండరండి. కాకపోతే ఏంటంటే గనక మన కష్టం మీద మనం బ్రతకాలి, మనం బాగా అంటే బాగా బ్రతకాలి, నలుగురిలో మంచి గుర్తింపును పొందాలి, మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోవాలి అనే తపనలో ఎప్పుడూ ఉంటూ ఉంటారు. కానీ వీరికి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అంటే సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటూనే ఉంటాయండి. ఈ యొక్క రాశి వారికి కొంతమంది కలిసి చేసే కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, అలానే వీరి యొక్క పేరుని ఏంటంటే గనక కించపరిచే విధంగా చేసేటటువంటి ఆ చెడ్డ ప్రయత్నాలన్నీ కూడా చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదండి, వీరి బంధువర్గంలోనే ఉంటూ ఉంటారు. అంటే లేనిపోనివన్నీ కూడా చెప్పి వీళ్ళ పేరు చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే గనక అలాంటి వాళ్లకు మీరు దూరంగా ఉండండి. అలాంటివి మీరు పట్టించుకోకండి. అయినా మీకు సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మంచి పేరు ప్రతిష్టలు ఉంటుంది. బాగా కష్టపడతారు, బాగా సంపాదిస్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటారు. అదే విధంగా నలుగురు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతిదీ కూడా చాలా ఒక ప్రణాళికగా వీరు రూపొందించుకోవడం, ఒక ప్రణాళికగా చేయడం, ఒక ప్లాన్ వేసుకొని చేయడం, ముందుగానే ఆలోచించుకోవడం, ఈ పనిని ఈ సమయంలో చేయాలి, ఇలా కష్టపడాలి, ఇంకా కష్టపడితే చాలా మంచిది. కానీ వీరేంటంటే తిండి తిప్పలు మానేసి మరీ కష్టపడుతూ ఉంటారు. అదొక్కటి వీరికి మైనస్ పాయింట్ అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక అలా తిండి తిప్పలు మానేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్యం వల్ల కొంచెం సఫర్ అవుతూ ఉంటారన్నమాట. అది చూసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా ఎక్కడా కూడా ఏం లేదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 17, 18, 19 తేదీల్లో బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. మీకు ఏంటంటే గనక రోజులన్నీ కూడా అనుకూలిస్తాయి. ఏ ఇబ్బంది ఉండదు.
ఇక ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మీ దగ్గరికి డబ్బు వస్తుంది. అంటే మీరు ఇచ్చిన డబ్బు కావచ్చు, మీకు రావాల్సిన డబ్బు కావచ్చు, లేదంటే గనక ఒక చీటీ పాటలో కావచ్చు, ఒక వాటా రూపంలో కావచ్చు, మీ దగ్గరికి డబ్బు చేరే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఒక రకంగా మీరు చెప్పాలంటే గనక మీరు చక్రం తిప్పబోతున్నారు. అంటే మీదే పై చేయి అవ్వబోతుంది. ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రతిష్టలతో పాటు మీ కుటుంబంలోనూ మీకు మంచి గౌరవం అనేది లభిస్తుంది. మీ మంచితనాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. కొంతమంది శత్రువులు మిమ్మల్ని దూరం పెట్టారు కదా, ఇన్నాళ్ళు దూరం పెట్టడం అలానే కాకుండా మీపై నిందలు వేయడం చేశారు కదా, అలాంటి శత్రువులే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడతారు ఆ శత్రువులు. మాట్లాడినప్పుడు మీరేంటంటే గనక పొంగిపోకండి. అంటే నార్మల్గా మీరైతే పొగడతలకు పడరు. కాకపోతే ఆ శత్రువులు మాట్లాడారు కదా, వారితో మన పర్సనల్ విషయాలను పంచుకుందాం అన్నట్టుగా మీరు చేసుకోకండి. మళ్ళీ మీకేంటంటే గనక ముప్పు కలిగే అవకాశమే ఉంటుంది. శత్రువులను ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదండి. శత్రువులు ఏంటంటే గనక వాళ్ళ మనసులో ఎంతో కొంత చెడు అనేది ఉంటూనే ఉంటుంది. చెడు ఆలోచన అనేది వస్తూనే ఉంటుందన్నమాట. అందుకే అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. ఇక ఆ తర్వాత ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇక ఈ రోజులన్నీ కూడా పిల్లల పరంగా, ఫ్యామిలీ పరంగా, వృత్తి పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగాల్లోనూ చాలా బాగుంటుంది. అనుకూలంగా అన్ని సమయాల్లోనూ మీకు ఆనందాన్ని కలగచేస్తూ ఉంటుంది. సక్సెస్ని అయితే చూస్తారు. కొంచెం ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా మీరు మంచి ప్రణాళికలు ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్కి సంబంధించిన చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్లకు మంచి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ఒక రకంగా చెప్పవచ్చు. ఈ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ శుభవార్త కోసమే మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ శుభవార్త మీకు చాలా సంతోషాన్ని కలగచేస్తుంది. అలాగే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఏంటంటే గనక ఈ 3 రోజుల్లో మీకు ఊహించినటువంటి పెద్ద ఆశ్చర్యకరమైన శుభవార్తలైతే మీరు అందుకోబోతున్నారు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి భార్యాభర్తల పరంగా బాగుంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం ఏంటంటే కనుక అనుకూలిస్తుంది. కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఇక్కడ చెప్పాలంటే కనుక మనం ముందే చెప్పాం కదా, ఇలా శత్రువులు మిత్రులుగా అయ్యి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే గనక మాట కలిసే అవకాశం ఉంటుంది. మీకు శుభవార్తలు వచ్చి చేరుతున్నప్పుడు అలాగే చుట్టూ ఉన్న మోసపూరిత జనాలు కూడా మీ చుట్టూ వచ్చి చేరుతారు. కాబట్టి మీరు ఈ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే మీకు మిగిలిన పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుందండి. మీరు జాగ్రత్తలు పాటించి పరిహారాలు చేసుకోవడం ద్వారా, అలాగే శివారాధన, లక్ష్మీ పూజ చేయడం ద్వారా మీకు శుభం కలిగే అవకాశం అయితే ఉందండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ప్రతిరోజు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.